దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అదే ఆ కనిపించే బిల్డింగే పైన షామియానా వేసింది, దాని కిందనే 28వ తారీఖు కూడా సేవకుల సదస్సు జరిగింది బిషప్ పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు తెనాలిలో ఈ సదస్సుకు వచ్చిన నాతో పాటు అయ్యగారు, ఆయన్ని రెవరెండు డాక్టర్ అని కూడా అనొచ్చు, సీనియర్ తలపడిన దైవ సేవకుడు. అయితే నిన్న తీసిన వీడియోలో ఏమని పెట్టానంటే, రత్నం ఫ్రాన్సిస్ విత్ యేసు రత్నం, 2 రత్నాలు ఉన్నాయి కాబట్టి అందులో డాక్టర్ కానీ బిషప్ కానీ ఏం పెట్టలేదు. సరే, ఒక చిన్న మాట మాట్లాడి ముగిచ్చేస్తాను. అదేంటంటే, నన్ను చాలామంది దిస్ జనరేషన్ ప్రొఫెట్ అంటే ఈ తరం ప్రవక్త అనడం ఆనవాయితీ. అలాగే నాకు కొన్ని విషయాలు తెలిస్తే అది ప్రవచనం పలికిన సందర్భాలు ఉంది. రెవరెంట్గా అభిషేకం పొందాను, అది వేరే విషయం. అది ఇర్మియా 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మీరు చూడండి. అమ్మ కడుపులో, తల్లి గర్భంలో నిన్ను రూపింపక ముందే ఎరిగి ఉన్నాను, జనములకు నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసి ఉన్నానని. అదేవిధంగా ఆమోసు 3:7 కూడా ఇలాగే ఉంది. తన ప్రభు అయిన యెహోవా తన సేవకులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏది చేయడని. నేను ప్రవక్త ఎవరు ఏమైనా అనుకోని, వాడు ఒక పిచ్చోడు అనుకున్నా బాధ లేదు. దైవికంగా 24 గంటలు నాకు కమ్యూనికేషన్ అక్కడ ఉంటుంది. కాబట్టి నిజమైన దైవ సేవకుడు కాబట్టి అలాంటి అయ్యగారిని పక్కన నిలబెట్టా. ఎందుకంటే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనడమే కానీ బైబిల్లోనే ఉంది, కానీ చాలా డినామినేషన్లో అదే ఉండట్లేదు. అయ్యగారు పర్మిషన్ ఇస్తే ఒక పల్లవి పాడుకుంటాను సార్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. అయ్యగారు, నా అప్లికేషన్ 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి. ఒక చిన్న ప్రార్థన, ఒక నిమిషంలో మన ముగ్గురిని ఉద్దేశించి ఇలా దైవికంగా కలిసామని ఒక చిన్న ప్రార్థన చేయండి. అది బిగ్గరగా చేయండి, అందులో వెనబడాలి. అయ్యగారికి ఫోకస్ చేయండి. ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, రక్షకుడా, ఈ మధ్యాహ్న సమయంలో నా తల్లి ఈ సన్నిధిలో మేము సూచించుకుండగా, అవును నా దేవా, నా తండ్రి, ఈ సందర్భాన్ని మీరు ఆశించి మీ 30దంతులు 60దంతులుగా 100అంతులుగా ఫలింప చేయమని కీస్తుని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని సంఘటనలు లేదా కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్ పాస్టర్, సీనియర్ పాస్టర్ యేసురత్నం అయ్యగారు, యేసురత్నం అయ్యగారు, ఉండవల్లి తాడిపల్లి అనుకుంటా. చెప్పండి అయ్యగారు. నవలూరు, అది గుంటూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. అలాగే సోదరుడి పేరు చిన్న కాకాని, పూర్తి పేరు మోజేస్. అబ్బో, ఈయన ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళకుండా కాపాడాడు. ఓకే, చాలా సంతోషకరమైన విషయం. లంచ్ టైంలో బయటకు వచ్చాం అనమాట. ఇవాళ లాస్ట్, నిన్న ఈరోజు ఇక్కడ జరిగిందనమాట పరంజ్యోతి గారి ఆవరణలో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. దేవుడి బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా ఎంతో శక్తితో దేవుని కృప, దేవుని బలంతో ఈ బిడ్డలు అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో దేవుడిని మహింపరుస్తున్నారు. కాబట్టి వీరికి దేవుడు ఆయుష్ను అనుగ్రహించబడును గాక. ఆమేన్.